నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్త సంద్రమైన నాగమ్మ నాగేంద్రుని ఆలయాలు కన్నుల పండుగ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలు. బాపట్లలో పేరెంట్స్ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. జంగారెడ్డిగూడెం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులతో మాట్లాడిన చిత్తలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. జూదాల బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దంటున్న జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. పోలవరం ప్రాజెక్టులో మ్యాప్ డ్రిల్ నిర్వహించిన సాయుధ దళాలు పాల్గొన్న పోలవరం పోలీసులు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆర్డీఓ ఆర్వి రమణ. బాపట్ల జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పేరెంట్స్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్వయంగా ఆయనే పేరెంట్స్ తో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికారు. హైస్కూల్ ప్రాంగణాన్ని పరిశీలించారు. పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ ను ఆయన ప్రారంభించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు పాల్గొన్నారు. బాపట్లలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని పరిశీలించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. వాళ్ళు పెద్దయి బాగా ప్రయోజకులైతే మిమ్మల్ని సరిగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వాళ్ళ కోసం మీరు కష్టపడుతున్నారు. అలాంటప్పుడు ఆ పిల్లల చదువు ఎట్లుంది? చదువు అనేది పెద్ద ఆస్తి. నాలెడ్జ్ ఎకానమీలో పిల్లలకు చదువు అనేది చాలా గొప్ప ఆస్తి. అది దాన్ని ఎంత పెంచితే అంత ఉపయోగపడుతుంది. మీకు దేశం అభివృద్ధి అవుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. ఆ ఆదాయం పెరిగిన ఆదాయం మీ కుటుంబానికి రావాలంటే, మీ పిల్లలకు రావాలంటే చదువు చాలా ముఖ్యం. అందుకనే ఈ రోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం దేశంలోనే మెగా పెద్ద ఎత్తున తల్లిదండ్రుల సమావేశం పెట్టాడు. కనీసం మీలో ఒక ఆలోచన విధానాన్ని మార్పు తీసుకురావడానికి, మీ పిల్లల్ని పెంచి పోషించడమే కాకుండా వాళ్ళ మీద ఖర్చు పెట్టడమే కాకుండా ప్రయోజకులు చేయడం మీ బాధ్యత. ఆ ప్రయోజకులు చేయాలంటే బాగా చదివించాలి. ఆ చదివించాలంటే ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలిస్తే దానివల్ల మీ పిల్లలు కూడా సహకరిస్తారు టీచర్స్ కి. వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు బాగా చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. దానికోసం పెట్టాం. సంతోషం మీ అందరితో మాట్లాడుతున్నాం. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం హైస్కూల్ ప్రాంగణంలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అరుణ, మండల ఎంపీడీఓ కృష్ణప్రసాద్, ఎంఈఓ రాములు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎస్ఎంసీ చైర్మన్, హెచ్ఎం, ఐసిడిఎస్ అంగన్వాడీ సూపర్వైజర్, వెటర్నరీ డాక్టర్, హెల్త్ డిపార్ట్మెంట్ కూటమి నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు పలు సూచనలు ఇచ్చారు. ఏమైనా సమస్యలు ఉంటే సమిష్టిగా పరిష్కరించుకునే దిశగా చూసుకోవాలని కోరారు. ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు దూరం చేస్తుంది. ప్రతిజ్ఞ చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, మా గ్రామం జరగకుండా చేసిన ఏ ప్రయత్నాన్నైనా వేదికపై ఆశించినటువంటి గౌరవనీయ అతిథులందరికీ, అదేవిధంగా ఈనాటి కార్యక్రమ ప్రత్యేక అతిథులైనటువంటి పేరెంట్స్ అందరికీ, అదేవిధంగా సభా ప్రాంగణంలో హాజరైన ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విద్యార్థులకు నా ఆశీస్సులు అందజేస్తున్నాను. వక్తలు మీకు ఎన్నో చక్కటి విషయాలు చెప్తున్నారు. తప్పనిసరిగా మన స్టూడెంట్స్ అందరూ వాటిని ఆచరించాలి. నేను కూడా ఇదే విషయమై క్లుప్తంగా మాట్లాడతాను. తప్పనిసరిగా మీ ఉపాధ్యాయులు ఏదైతే పాఠ్యాంశాలు బోధిస్తున్నారో వాటిని ఎప్పటికప్పుడు వాటిని అర్థం చేసుకోవడం, డౌట్స్ ఏమైనా ఉంటే వెంటనే అడిగి నివృత్తి చేసుకోవడం, అదేవిధంగా కష్టపడి చదివి కన్నవారు మీ మీద ఎన్నో ఆశలు
పెట్టుకుంటారు. కాబట్టి వాటిని నెరవేర్చే విధంగా మీరు అందరూ ప్రయత్నించి భవిష్యత్తులో మంచి స్థానాలకు వెళ్లి అదేవిధంగా మీ పేరెంట్స్ కానీ మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కానీ మన ఊరు కానీ గర్వపడే స్థాయికి మీరు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ లక్కవరం హై స్కూల్ ఇక్కడ కన్నుల పండుగ జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎంతో మంది పేరెంట్స్ అదేవిధంగా అందరూ ఇచ్చేశారు. కాబట్టి ఈ అవకాశాన్ని మా ప్రభుత్వ కార్యక్రమం ఒకటి ఉందండి, కిషోర వికాసం 2.0 అని చెప్పి యుక్త వయసు బాలికలకు సంబంధించి అన్ని విధాల వారి యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుంది. చింతలపూడిలో పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి ఎస్పీ ప్రతాప్ శివకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. విద్యార్థుల నైపుణ్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇక్కడ వచ్చిన పేరెంట్స్ కి, మన హెచ్ఎం గారికి మరియు ఎస్ఎంసి కమిటీ మెంబర్స్ కి, తర్వాత ఊరి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ రోజు నాకు ఇక్కడ వస్తే ఫస్ట్ మా స్కూల్ డేస్ నాకు గుర్తొస్తున్నాయి. నేను కూడా జెడ్పీహెచ్ఎస్ చుంచులూరు అని ఇట్లాంటి కాంపౌండ్ లోనే చదువుకున్నాను. ఆల్మోస్ట్ మా స్కూల్ కూడా ఇలాగే ఉండేది. అప్పుడప్పుడు ఈ స్కూల్ కమిటీ ఎలక్షన్స్ కూడా అవి కొంచెం ఉద్రిక్తంగా కూడా ఉండేవి. ఆ పరిస్థితుల్లో ఇక్కడ మిమ్మల్ని చూస్తే చాలా చక్కగా హ్యాపీగా అందరూ చక్కగా ఉన్నారు. చాలా సంతోషదాయకం. ఇంకొకటి రాగానే నాకు అబ్జర్వ్ చేసింది, అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ సైన్. మామూలుగా మనం వింటూ ఉంటాము ఆడపిల్లల్ని చదివించాలి అని. అప్పుడు చిన్నప్పుడు మేము స్కూల్స్ ర్యాలీస్ చేస్తున్నారా, మీరు బయటకు అప్పుడప్పుడు తీసుకెళ్తారా? అప్పుడు మేము కూడా చిన్నప్పుడు మీలా చెప్పేవాళ్ళం, ఇట్లా అమ్మాయిలు ఇంట్లో ఉండకూడదు, చదువుకోవాలి. మేబీ అది అన్ని ఇప్పుడు పనికొచ్చి చాలా మంది గర్ల్స్ ఎక్కువ మంది ఉండడం చాలా సంతోషదాయకం. అండ్ ఐ అప్రిషియేట్ ద పేరెంట్స్ ఆల్సో. కానీ విశాఖపట్నంలో నేషనల్ కాన్క్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు. రాబోయే కాలంలో విశాఖపట్నం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఉన్న అవకాశాల సద్వినియోగం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. What is the proof of concept and efficiency? Validation. At AIIMS New Delhi, sir. Mine is an AI-based startup in software as a service and product. We are making augmented reality smart glasses for blind, deaf and mute, sir. And after seeing your in your assembly where you have spoken, you have shown your ring. So I thought of to get a chance to demonstrate myself here. So I've past 8 months I have been trying in 3 governments, that is Madhya Pradesh, Gujarat and Telangana government, to incubate my own startup, which is not being possible. So with this smart glasses, with the wearable ecosystem, which is being available at low cost, our goal is to give a facility which is being given to the richest person. Same facilities need to be given to the poor. So we are delivering it in a low cost. So what is the product? Augmented reality smart glasses for blind, deaf and mute people. So how the Andhra Pradesh government can assist me in incubating my own startup here? Okay, you be in touch with him. We will work it out, but we will structure it. People like you how to go about. That is where I told you tomorrow there will be incubation hub in Visakhapatnam itself. You can go straightly. Then they will handhold, they will guide you, they will mentor you, they will launch you. And then they will take to the logical conclusion. Thank you so much. We will work it out. We are preparing Vision 2047. Swarna Andhra Pradesh, Vision 2047. We are keeping very high targets, 15% growth rate. Everybody is saying, is it possible? It is possible, we wanted to prove it. 14 to 19, we are able to grow at the rate of 13.5%. At that time. Now we are talking 15% growth rate. Even today position Andhra Pradesh is not up to the mark. We are having legacy problems. We are correcting all legacy problems. This second quarter, if you see, all India growth rate is 8%. Andhra Pradesh growth rate is 8.75%. We are monitoring everything real time. Once in 3 months, we are able to study growth rate, GSDP, GDP, other states, wherever there is information we are monitoring. Here, 10 principles we are building in our vision document. One is zero poverty with P4 approach.
Why I am saying these 10 principles to you? How government is going to work in the near future for 25 years. Thereby you can associate with government of Andhra Pradesh for proof of concept. I wanted to make it every information available for startup companies to prepare use cases. I will create sandbox so that all information is available. And also if you come with some use cases, we will give opportunity. If it is very cost effective, viable, useful, then we will replicate, scale it up. Then you can go to other states globally or nationally. Wherever you want to do it, you can do this experiment. We wanted to bring all education institutions globally or nationally, which are all predominant. Visakhapatnam will be the future city for knowledge economy. It will be a hub. We want to make it. This is one of the best city in all aspects. జంగారెడ్డిగూడెంలో విజయదుర్గాదేవి ఆలయం వద్ద షష్ఠి ఉత్సవాలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మార్సిటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. భారీ స్థాయిలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణం తిలకించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ప్రతి ఏటా షష్ఠి పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం నేత్ర పర్వంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తమకు సహకరిస్తున్న భక్తులకు, దాతలకు ధన్యవాదాలు తెలిపారు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్ పోలీసులు శుక్రవారం మ్యాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాద దాడి జరిగినప్పుడు, అసాంఘిక శక్తులు విజృంభించినప్పుడు భద్రతా బలగాల సంసిద్ధతను పరీక్షించే లక్ష్యంతో జరిగిన ఈ కసరత్తు ఆక్టోపస్ సీనియర్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో జరిగింది. స్థానిక పోలీసులు, పోలవరం ప్రాజెక్టు భద్రతను పర్యవేక్షిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది, ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ సిబ్బంది సహకారంతో ఈ డ్రిల్ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు వంటి భారీ నిర్మాణాలను ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు లక్ష్యంగా చేసుకున్నప్పుడు స్పందించడంతో పాటు వారిని సమర్థవంతంగా తమ శక్తి సామర్థ్యాలు, ఆయుధ సంపత్తితో వ్యూహాత్మకంగా ఎలా ఎదుర్కొంటారో ఈ మ్యాక్ డ్రిల్లో ఆక్టోపస్ పోలీసులు ప్రదర్శించారు. ఈ డ్రిల్లో ఆక్టోపస్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు, ప్రాజెక్టు రక్షణ సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు భద్రత, వివిధ సంస్థల మధ్య సమన్వయం, సన్నద్ధత, ప్రతిస్పందనను అంచనా వేయడానికి ఈ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్టోపస్ విభాగం డీఎస్పీ తిరుపతి మాట్లాడుతూ, ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఆక్టోపస్ పోలీసుల సంసిద్ధతను అంచనా వేయడానికి ఈ మ్యాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. ఇది నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఆ సన్నద్ధతను మెరుగుపరచుకోవడంతో పాటు మరింత వేగంగా ప్రతిస్పందించేందుకు కృషిని కొనసాగిస్తామని తెలిపారు. మ్యాక్ డ్రిల్ కు ముందు పోలవరం పోలీసులు, ప్రాజెక్టు భద్రతను పర్యవేక్షించే ఎస్పీఎఫ్ సిబ్బంది, ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ అధికారులతో ఆక్టోపస్ పోలీసుల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో పోలవరం ఎస్ఐ ఎస్ఎస్ పవన్ కుమార్, ఎస్పీఎఫ్ సిఐ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆక్టోపస్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా దగ్గర మంచి సోఫిస్టికేటెడ్ వెపన్స్, స్నైపర్ వెపన్స్ అండ్ ఎక్స్ప్లోజివ్ డిటెక్షన్స్ ఉన్నాయి. ఎక్స్ప్లోజివ్ డిటెక్ట్ చేయడానికి ఎక్విప్మెంట్స్ కానీ, దాన్ని డిస్పోజ్ చేయడానికి ఎక్విప్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పండుగ రోజు విషాదం నెలకొంది. సిమెంట్ తూరలు పరిశ్రమలో విద్యుత్ ఘాతానికి గురై పాత రామకృష్ణ అనే కూలీ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఆంధ్రప్రదేశ్ మాల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాతుల అంబేద్కర్ ఆధ్వర్యంలో చిరు సన్మానం చేశారు. దీనిలో భాగంగా ఏలూరు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి గంటా శ్రీను, చింతలపూడి మీడియా కోఆర్డినేటర్ అందుగుల శ్యామ్, టౌన్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నిట్టా రామ్ కుమార్, టీడీపీ యువ నాయకులు కోట రమేష్ పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
కుటుంబాలు రోడ్డున పడతాయని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెరగాలని సూచించారు. ఫేక్ ఆడియో వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. జూదం అంటే పెద్ద సోషల్ ఈవెల్ కాదులే, ఏదో ఆడుకుంటారని. కానీ మీరు జూదం వెనకాల చూస్తే చాలా మంది ఇటీవల కాలంలో మనం పట్టుకున్న దొంగలు పెద్ద పెద్ద ఆడవాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర బంగారు తీసుకోవడము, లేకపోతే ఇంట్లో లోపలికి చొరపడి బంగారు దోచుకున్న వాళ్ళు, ఇలాంటి దొంగలు అందరూ కూడా ఎందుకు చేస్తున్నారా బాబు మీరు అంటే జూదం ఆడడం కోసం. ఏదైనా లాకేసిన హౌస్ దగ్గరికి పోవడము, దాని దగ్గర ఉన్న దోచుకోవడము, దోచుకొని వేరే వాడి దగ్గర డబ్బులు పెట్టడము, ఆ డబ్బు తీసుకొని పోయి జూదం ఆడడం, ఆ జూదంలో డబ్బులు పోగొట్టుకోవడం, మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి. సో ఇట్లాంటి జూదము, ఇట్లాంటి పందాలు మనం ఎంకరేజ్ చేస్తూ పోతే మనకి చూడడానికి అదేదో ఏముందిలే, ఎవరికి నష్టం లేదు కదా, ఒక ఆలోచన లాగా ఉంటది. కానీ దాని వెనకాల తయారయ్యే శక్తులు ఆ జూదం కోసం కొట్లాడుకోవడం, ఆ జూదం కోసం దొంగతనాలు చేయడం, ఇట్లా అది రకరకాల పెరిగి పెరిగి పెద్దదయ్యి చివరికి అందరికీ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి జూదం అనేది చిన్నదిగా ట్రీట్ చేయొద్దు. జూదం వల్ల చాలా సమాజానికి చాలా చెడ్డ వస్తుంది, కానీ డైరెక్ట్గా తెలియదు. అది కొన్ని రోజుల తర్వాత మనకి ఇప్పుడు దొంగతనాన్ని పట్టుకుంటే మనకు తెలుస్తుంది. ఒక గ్యాంబ్లర్ని నూజివీడులో పట్టుకుంటే వాడి ద్వారా 31 దొంగతనాలు బయటకు వచ్చాయి. 45 లక్షల రూపాయలు వాడు దొంగ సొమ్ము కొట్టేశాడు గ్యాంబ్లింగ్. ఎంత మంది కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు, వాళ్ళ కుటుంబాలు ఎన్ని గొడవలు జరుగుంటాయి. ఆ ఒకరి కోసము పెళ్లిళ్ళ కోసం సంపాదించి పెట్టుకున్న బంగారై ఉండొచ్చు, లేకపోతే ఎవరికైనా అప్పటికప్పుడు స్కూల్కి ఫీజులు కట్టడానికి ఏదైనా డబ్బు పెట్టుకోవచ్చు. వాళ్ళందరూ ఇలా పాలన పడుతున్నారు కదా. సో జూదం అనేది ఒక చిన్న ఏదో వ్యసనం లాగా కాకుండా సామాజికంగా కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది దానివల్ల. సో దాని మీద కరెక్ట్గానే అందుకే ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చి ఖచ్చితంగా రైడ్స్ చేయడం జరుగుతుంది. దాన్ని ఎంకరేజ్ చేయొద్దు ప్రజలు కూడా. ఇంకొక స్టడీస్ కూడా చూస్తే ఎక్కడైతే ఈ జూదం ఎక్కువ ఆడతారో పంట పొలం వస్తుంది, పండుగ అవుతుంది, జూదం ఆడతారు, పండుగ కల్చర్ అనుకుంటాము. కానీ పండుగ తర్వాత మీరు చూస్తే స్కూల్కి వెళ్ళే పిల్లల శాతం తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఉన్న డబ్బంతా జూదంలో పోగొట్టుకుంటే తర్వాత ఆ పిల్లోడు కూడా పని చేయాల్సి వస్తుంది. డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. ఏది మనం ఏదో చిన్న తప్ప అనుకోవడానికి లేదు. దీని మీద సామాజికంగా చదువుకునే విద్యార్థుల మీద ప్రభావం పడుతుంది. అంత్య పద్ధతులు, ఈ దొంగలు తాకిడి పెరుగుతుంది. ఇట్లా చిన్న కోణంలో చూడొద్దు జూదాన్ని. రిపీటెడ్గా జూదాల్లో ఆడుతున్న వాళ్ళ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ కూడా పెట్టి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. కొంతమంది ఇంకా ఎక్కువ మంది వెళ్తారు అలాంటివి వదులుకోకపోతే. డ్రగ్స్ ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ పెడ్లర్స్ మీద మనం ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది. మనకి ఏజెన్సీ ఒడిస్సా అక్కడ నుంచి మనకి డ్రగ్స్ మన హైవే ద్వారా పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ హైవే చెకింగ్ ద్వారా కొంతమంది పట్టుకుంటున్నాం. అది కాకుండా మనకి ఈ ఫోన్ నెంబర్స్ నుంచి కూడా మనకి ఇప్పుడు 1972 నెంబర్ కూడా ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఈగల్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. దాని నుంచి ద్వారా కూడా వచ్చే సమాచారంతో ఎవరెవరు లోకల్గా చిన్నగా డ్రగ్స్ అమ్ముతున్నారు, పిల్లలకు అలవాటు చేస్తున్నారు, గంజాయి మత్తు అనే వాళ్ళ మీద ఒకరిని పట్టుకుని అందరి మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. సార్, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మీరు సైబర్ క్రైమ్స్ మీద అవగాహన కార్యక్రమాలు పెట్టారు. చాలామందికి వాట్సాప్లో ఏపీకే ఫైల్ కానీ లేకపోతే వెడ్డింగ్ కార్డ్స్ రూపంలో కానీ రావడం జరుగుతుంది. అంటే గ్రామీణ అంటే మీరు చేసే అవేర్నెస్ అన్ని వస్తుంది. అయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకొంచెం అవేర్నెస్ పెంచే అవకాశం ఉందా? పెంచే కార్యక్రమాలు ఏమి చేపడతారు? ఖచ్చితంగా. ఇప్పుడు సైబర్ క్రైమ్ మనం చూసుకుంటే దొంగలు ఎక్కడో కంబోడియా దేశంలో, దుబాయ్ దేశంలో అక్కడ ఉండి ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి సైబర్ క్రైమ్ నుంచి మనం బయటపడాలంటే 90% అవేర్నెస్ ముఖ్యం. అలాంటి దానిలోకి పోకూడదు. అది ముఖ్యంగా ఎవరెవరు టార్గెటెడ్ అవుతున్నారు, అప్పుడే రిటైర్మెంట్ అయ్యి వాళ్ళ దగ్గర కొంచెం డబ్బు ఉంటుంది. సో అలాంటి వాళ్ళని సైబర్ క్రైమ్ వాళ్ళు టార్గెట్ చేస్తారు. అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళకి టక్కన ఒక వీడియో కాల్ చేయడము, వీడియో కాల్ చేసి వాళ్ళే ఫోన్ రికార్డ్ చేసుకుని దాంట్లో ఏదైనా న్యూడ్ లాగా వాళ్ళు కనపడి వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, సమాజంలో పరువు పోతుందని, లేకపోతే ఈ లోన్ యాప్స్ డబ్బు అవసరం ఉందని చెప్పి ఏముందిలే అని చెప్పి కొడతారు, తర్వాత పర్మిషన్స్ అన్ని ఇచ్చేస్తారు. లేకపోతే ముఖ్యంగా ఆశ, మనకి ఎంత డబ్బు ఉన్నా ఆశ మనము ఆపుకోలేనంత వరకు ఎవరైనా ఆయన చెప్తారు కదా అడ్వర్టైజ్మెంట్లో డబ్బులు ఊరికే రావని. ఎట్లా డబ్బులు ఊరికే వస్తాయి? ఊరికే అంత ఈజీగా వస్తే అన్ని డబ్బులు వాళ్ళే పెట్టుకుంటారు కదా. ఆ ఒక్క క్వశ్చన్ కానీ మనం వేసుకోగలిగితే నిజాయితీగా మనం బతుకుతాము, ఆశకు పోకూడదు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు మెగా
మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు. ప్రధాన ఉపాధ్యాయులు మరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులతో మాట్లాడారు. గత సంవత్సరం 10వ తరగతి ఉత్తీర్ణత శాతం, పాఠశాలలో గల సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, కాల్ ట్యాబ్స్, IFP ప్యానల్స్, స్టెమ్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ తదితర సౌకర్యాల గురించి వివరించారు. జిల్లాలో అతిపెద్ద పాఠశాలగా, అన్ని సౌకర్యాలు గల పాఠశాలగా ఈ పాఠశాల రూపొందిందని అన్నారు. తహసీల్దార్ శివజ్యోతి మాట్లాడుతూ విద్యార్థులందరూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. డిఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాహన, హెల్మెట్ వాడకం యొక్క ప్రత్యేకత గురించి వివరించారు. విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభ పాఠం ప్రదర్శన జరిగింది. విద్యార్థులందరూ తమ తమ తరగతి గదులను అందంగా అలంకరించారు. మొత్తం పాఠశాల అంతా మామిడాకులతో, కొబ్బరి మట్టలతో అందంగా అలంకరించారు. గ్రామ పెద్ద, పాఠశాల పూర్వ విద్యార్థి, దాత అయిన పెనువర్తి రామ్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఓర్పు, సహనం గురించి తెలుపుతూ తాను ఇదే స్కూల్లో చదివానని గుర్తు చేశారు. జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మేకా ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు, ప్రైవేట్ పాఠశాలలకు గల వ్యత్యాసాన్ని వివరిస్తూ ప్రభుత్వ పాఠశాల యొక్క ఘనతను పొగిడారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆబ్వియస్ ఉండాలని చెప్పి నేను వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాను. ఆ కంటిన్యూస్ ప్రాసెస్ నేను ఎప్పుడు కూడా అది డ్రాప్ అవుట్ చేయకుండా స్కూల్ కమిటీస్ ఇంకా స్ట్రాంగ్ గా ఎంపవర్ చేస్తే, ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తానని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తున్నాను. అలాగే మరి ఇంతకుముందు చూస్తే పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఆడుతున్నాడు, వెళ్తున్నాడు, కానీ అతని యొక్క ఫిజికల్ కండిషన్, హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఏదైనా ఒక హెల్త్ కార్డ్ సిస్టమ్ ఉందా, ఇంతకుముందు లేదు. కానీ ఇప్పుడు మరి నారా లోకేష్ నాయకత్వంలో పిల్లోడి యొక్క హెల్త్ ప్రోగ్రెస్ కూడా మరి హెల్త్ కార్డ్ హాలిస్టిక్ బ్యూరో దాని టైం టు టైం చెకప్ చేయించి మరి అది కూడా మరి పేరెంట్స్ కి, టీచర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకుని మరి మీ పిల్లోడు ఎక్కడ మరి లోలో ఉన్నాడు, ఎక్కడ మన ఇన్వాల్వ్మెంట్ అవసరము అనేది మీ అందరికీ డేటా ఎప్పుడు కూడా విజిబుల్ గా ఉంది. డేటాని యూజ్ చేసుకోండి. పేరెంట్స్ మీ యొక్క పిల్లలతో మాట్లాడండి, విషయం ఆలోచించండి. అలాగే ఇంకొకటి ఇంత చెప్పాను, పాలసీ ప్రోగ్రెస్ కార్డ్స్ ఇంకా గవర్నమెంట్ ఎట్లాగా ప్లాన్ చేస్తున్న విషయంపై. తర్వాత లాస్ట్ లో ఏంటంటే మరి గవర్నమెంట్ స్కూల్స్ మనకు తెలుసు, అందరికి ఒక నోషన్ ఉంది ఏంటంటే ఇక్కడ క్వాలిటీ బాగోదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోదు, లేకపోతే వేరే రీజన్స్ చెప్తా ఉంటారు. కానీ నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ కి తగ్గకుండా గవర్నమెంట్ స్కూల్స్ చాలా చాలా ఆన్ టాప్ ఉన్నాయి. దట్స్ అ గ్రేట్ థింగ్. సో మనం ఏంటంటే మనం ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేసి ఎవరైతే పొటెన్షియల్ డోనర్స్ ఉంటారో వాళ్ళని స్కూల్ డెవలప్మెంట్ అడిగే విషయంలో కూడా మరి టీచర్స్ పాత్ర ఉండాలి. అలాగే ఎమ్మెల్యే నా పాత్ర ఉంటుంది, అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకుల పాత్ర ఉంటుంది. కాబట్టి సో మనము మన యొక్క అవుట్పుట్ ని, మన పర్ఫార్మెన్స్ చూపిస్తే డెఫినెట్ గా డోనర్స్ ఇంటికి వచ్చి మన స్కూల్ డెవలప్మెంట్ లో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని నేను 100% నమ్ముతున్నాను. సో మరొకసారి ఏంటంటే ఎలాంటి అవకాశం కల్పించినా మరి జంగారెడ్డిగూడెంలో అశోక్ నగర్ పాఠశాల వద్ద మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, సెట్టిబట్ల సంక్షేమ అభివృద్ధి డైరెక్టర్ చిట్టుబైన రామలింగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. స్కూల్ తలదాత బొమ్మ వెంకటేశ్వరరావు తనయుడు బొమ్మ రాజేష్ ను శాలువాతో సత్కరించారు. దాత వాసవి క్లబ్, ఉప్పలపేట కపుల్స్ క్లబ్ అధ్యక్షులు గుల్లపూడి మురళీకృష్ణను సైతం సన్మానించారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్షురాలు కె వరలక్ష్మి, సభ్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. తర్వాత బిల్డింగ్ కట్టిన తర్వాత స్కూల్ రన్ అయ్యేటప్పుడు ఎంతమంది రావడం ఇదే పరిస్థితులు. పేరెంట్స్, తల్లిదండ్రులు ఎంతమంది రావడం నేను పరిస్థితులు. మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు నెంబర్ జంగారెడ్డిగూడెంలో షష్ఠి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. పట్టణంలో రాజుల కాలనీ పద్మ థియేటర్ ఎదురుగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, సుబ్బంపేటలో నాగేంద్ర స్వామి ఆలయం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రోడ్లోని నాగమ్మ తల్లి ఆలయాలలో షష్ఠి ఉత్సవాలు చేశారు. ఈ సందర్భంగా స్వయంభూమై వెలసిన నాగమ్మ తల్లి ఆలయం వద్ద భక్తులు పుట్టలో పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలకు కళ్యాణం నిర్వహించారు. భక్తులు భారీ స్థాయిలో ఆలయం వద్దకు చేరుకుని పూజలు చేస్తారు. ఉచిత ప్రసాద వితరణ చేస్తారు. ఓం శరవణ భవాయ నమః. శ్రీ వల్లీ దేవసేనా సమేత
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమో నమః. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేయించేసి ఉన్న సిపిఎం ఆఫీస్ వెనుక మార్కెట్ యార్డ్ ప్రక్కన స్వయంభూ క్షేత్రంగా పేరు ప్రసిద్ధిగాంచిన శ్రీ వల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవ కళ్యాణములు పంచమ వార్షిక కళ్యాణ మహోత్సవం అనగా ఈ సంవత్సరం 5వ సంవత్సరంలో కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా 6 దంపతులచే భక్తులచే లోక కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ వార్షికోత్సవంలో శ్రీ నవకుల నాగదుర్గాదేవి అమ్మవారి క్షేత్రంగా స్వయంభూ క్షేత్రమైనటువంటి నాగదుర్గాదేవి దేవస్థానమునందు ఆ అమ్మవారికి సంతానము, సౌభాగ్యము, ఆరోగ్యము, సంపద, వ్యాపార వ్యవసాయ సర్వకార్య సిద్ధి నిమిత్తమై భక్తులందరూ నాగదోషములు, కుజదోషములు, సర్పదోషములు నివృత్తి కొరకై స్వయంభూ క్షేత్రంగా పేరు ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రంలో ఎంతో వైభవోపేతంగా గ్రామస్తులు, భక్తులు అందరూ కూడా స్వామివారికి లోక కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది ప్రతి సంవత్సరం. అలాగే నాగుల చతుర్థి రోజున అందరూ స్వయంభూగా వెలిసిన ఈ క్షేత్రంలో పుట్టలో పాలు పోసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో లోక కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతోంది. కావున మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పరిసర ప్రాంతాల్లో భక్తులందరూ కూడా వేయించేసి ఆ అమ్మవారిని దర్శించి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ ఉత్సవ మూర్తులను దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులై ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ వేయించేసి ఆ అనుగ్రహాన్ని దివ్య కటాక్షంగా స్వామివారి ఆశీస్సులు స్వీకరించవలసిందిగా 17వ తారీఖు మంగళవారం అనగా 17/12/2024 సంవత్సరం మంగళవారం విధియ ఆ రోజున అఖండ అన్న సమారాధన సుమారు 2000 మంది నుండి 3000 మంది భక్తులు ప్రతి సంవత్సరం అన్న సమారాధన మహోత్సవానికి వేయించేస్తూ ఉన్నారు. అటువంటి భక్తులందరూ కూడా స్వామివారికి అన్న సమారాధన మహోత్సవంలో పాల్గొనవలసిందిగా ఆ రోజున ఉదయం 9 గంటల నుండి అమ్మవారికి ఆ పంచామృతాభిషేకం కూడా నిర్వహించడం జరుగుతోంది. ఈ అభిషేక మహోత్సవాన్ని తిలకించి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి తరించవలసిందిగా భక్తులందరినీ ఆహ్వానించుచూ ఉన్నాం. ఓం శరవణ భవాయ నమః. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం గ్రామంలో హెల్త్ క్లినిక్ మాన్యువల్ బీబీ మిషన్ వేయింగ్ మిషన్ ను గ్రామ పార్టీ సెక్రటరీ ఎస్ఎంసీ చైర్మన్ వీరగల్లు వీరమణి సత్యనారాయణ వితరణ చేశారు. 6,000 రూపాయలు వెచ్చించి వేయింగ్ మిషన్ ను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలగత దేవరత్నం, సంఘాల సూర్యచంద్రం, మాదాసు వెంకన్న, చిప్పిలి శ్రీకాంత్, చిట్టిబొమ్మ సాయి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయం భక్తసంద్రమైంది. వేకువజామునే సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన వంటి పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. కానుకలు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. అయ్యప్ప స్వాములు, భవానీలు, గోవింద స్వాములు, ఆంజనేయ స్వామి స్వాముల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పలువురు ప్రత్యేక దర్శనాలు, విశేష పూజలు జరిపించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించుకుని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్, ఋషికేష్, రాఘవాచార్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేసి ప్రసాదాలు వితరణ చేశారు. కోయిలూరు మండలం గంగవరం గ్రామానికి చెందిన గుమ్మల్ల పద్మారావు, రుక్మిణి దంపతులు, శ్రీనివాస్ హారిక దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. దాతలను స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదాలతో సన్మానించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు దండు ధనరాజు, రెడ్డి రంగప్రసాద్, మాధవల రామ్మోహన్ రావు, వాస్వి సాయి నాగేష్, ఉప్పాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భక్త సంద్రమైన నాగమ్మ, నాగేంద్రుని ఆలయాలు, కన్నుల పండుగ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలు. బాపట్లలో పేరెంట్స్ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. జంగారెడ్డిగూడెం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులతో మాట్లాడిన చిత్తలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్.
జూదాల బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దంటున్న జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. పోలవరం ప్రాజెక్టులో మ్యాప్ డ్రిల్ నిర్వహించిన సాయుధ దళాలు, పాల్గొన్న పోలవరం పోలీసులు. జగ్గారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆర్డీఓ ఆర్వి రమణ. వార్తలు ఇంతటితో సమాప్తం.